वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व बिही नस्तईन व सल्लल्लाहु अला नबियना मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। युसब्बितुल्लाहु अल्लज़ीना आमनू बिल्क़ौलिस साबिति फ़िल हयातिद दुनिया व फ़िल आखिरह। वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम फ़िल हदीस मा मिनकुम मिन अहदिन इल्ला सयुकल्लिमु रब्बुहु लैसा बैना व बैनहु तुर्जुमानुन इला आखिरि हदीसिन। अनंत करुणामयुडु अपार कृपाशीలుడు ఇహ పరలోకాల యజమాని, పాలకుడు, పోషకుడు, ఉత్తమ ఆహార ప్రదాత, జీవమరణాలకు కారకుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరు లేనివాడు అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహపరలోకాలలో సాఫల్యం చెందిన సహాబాలు, అనుయాయులందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. సభను అలంకరించిన పెద్దలు, సభాధ్యక్ష మరియు నా తోటి ముస్లిం సోదర సోదరిమణులందరికీ ఈరోజు ఈ సభలో నుంచి నేనిచ్చే సందేశము మరణాంతర జీవితము. మరణాంతర జీవితము అంటే ఇందులో కొన్ని దశలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవటము, దాని ప్రకారంగా జీవితాన్ని మలుచుకోవటం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. సుఖ సంతోషాలతో నిండిన మన జీవితము, ఆరోగ్యంగా అనుగ్రహాలతో నిండి ఉన్న, ఎటువంటి లోటు లేకుండా జీవించేస్తున్నాము. అల్లాహ్ తబారకు తాలా ప్రసాదించిన అనుగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేవిస్తున్నాము. 70, 80, 90 సంవత్సరాలు సుదీర్ఘమైన జీవితాన్ని పొందిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఒకరోజు మరణం తప్పదు. ఈ మాట ప్రపంచంలో మానవులందరూ ఏకీభవించేది మాట, ఎవరు కూడా తిరస్కరించరు. మరణము అంటే కొందరు అనుకుంటారు, ఉన్నది ఒకే జీవితం, మా ఇష్టానుసారంగా మాకి నచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా తోచినట్టుగా జీవించేద్దామండి, అడిగేవాడెవడున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా జీవితము, నా నియమ నిబంధనలు, నా రూల్స్, మై లైఫ్ మై రూల్స్, నువ్వు ఎవరయ్యా అడగడానికి చెప్పటానికి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరణము అనే ఈ ప్రస్తావన వస్తే ఏముందండి, చనిపోతాము అంతేగా, మట్టిలో కలిసిపోతాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట ఇప్పుడుది కాదండి, అజ్ఞాన కాలంలో నుంచే ఇలాంటి నినాదాలు తెలెత్తుతున్నాయి. అల్లాహ్ ఇలాంటి అజ్ఞాలు చెప్పే మాటను ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఖాఫ్లో ఈ విధంగా తెలియజేశారు. అన్నారు, అఇదా మితనా వకున్నా తురాబన్ దాలిక రజ్ఉన్ బഈద్. ఏమిటి, మనం మరణించిన తర్వాత, మట్టిలో కలిసిపోయిన తర్వాత, మా ఎముకలు, మా శరీరము మట్టిలో శిథిలమైపోయిన తర్వాత కూడా తిరిగి లేపబడతామా? ఏమిటి ఇలా చెప్తున్నారు? ప్రవక్త ముహమ్మద్ అని ప్రవక్త గారును ఎగతాళిగా చేసి కించపరిచి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే చాలామంది అనుకుంటున్నారు, ఉన్నది ఒకే జీవితము, మన ఇష్టానుసారంగా గడిపేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మరణించాక చూద్దాము ఏముందో లేదో ఎవరు చూశారండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరు చూశారండి? సృష్టించిన ఆ దైవము ఈ మరణాంతర జీవితం తర్వాత ఏ ఏ విషయాలు, ఏ ఏ దశలు మనకు ఎదురవుతాయో వాటన్నిటిని గురించి
చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అనేక సందర్భాలలో వివరించారు సోదరులారా. మరణము. ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో ఈ కష్టాలు, కడగండ్లు, ఈ బాధలు, ఆపదలు ఏదైతున్నాయో మరణిస్తే ఒకేసారి అంతమైపోతాయి, ఈ జీవితం ఏమిటి, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చెప్పి అనుకుంటున్నారు, మరణిస్తే ఒకేసారి ఆపదలు, కష్టాలు, బాధలు అన్నీ ఎండ్ అయిపోతాయి అనుకుంటున్నారు. కాదు సోదరులారా, మరణము, ఈ జీవితం ఏదైతే ఉందో మరణించిన తర్వాత అంతము కాదండి, శాశ్వతమైన జీవితానికి ఆరంభము మరణము. మనం మరణిస్తే మన అకౌంట్ క్లోజ్, అన్నీ క్లోజ్ అయిపోతాయి, క్లియర్గా ఎండ్ అయిపోతాం కాదండి. మరణించిన తర్వాతే అసలైన జీవితము, శాశ్వతమైన జీవితము ప్రారంభమవుతుందని, ఈ జీవితాన్ని మానవులందరినీ ఆత్మను అనగా మన శరీరంలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మ అయితే ఉంటే మనం నిలబడుతున్నామో, మాట్లాడుతున్నామో, సంచరిస్తున్నామో, తింటున్నామో, నిద్రపోతున్నామో అన్నీ కూడా ఆ ఆత్మను తీసివేయబడిన తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి, ఎదురయ్యే సందర్భాలు ఏమిటి, వాటన్నిటికీ సంబంధించి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చాలా వివరణంగా, క్షుణ్ణంగా వివరించారు సోదరులారా. ఆ జీవితాన్నే మరణాంతర జీవితం అంటారు. వాటిని మనం తెలుసుకోవాలి. అయితే సోదరులారా, సోదరిమణులారా, మరణాంతర జీవితము అనే ఈ తెలుగు భాషలో ఉన్న ఈ పదానికి అరబీ భాషలో మనము ట్రాన్స్లేట్ చేస్తే బర్జఖ్ అన్నారు. ఒక చోట బర్జఖ్, మరో చోట యౌమి యుబఅసూన్, యౌముల్ ఆఖిరా, ఇలా అనేక పదాలు ఉన్నాయి. ఏమిటండి బర్జఖ్ అంటే? మొట్టమొదటి దశ. మానవుడు చనిపోతే ఎదుర్కొనేది మొట్టమొదటి దశ ఏమిటండి అంటే బర్జఖ్. ఏమంటారండి దాన్ని? బర్జఖ్ అంటారు. మరణాంతర జీవితము ప్రతి వ్యక్తి ఎదుర్కొనే దశ ఏమిటండి అంటే అల్ బర్జఖ్. అంటే అర్థం ఏమిటండి? అర్థం ఏమిటండి అంటే ఒక అడ్డు తెర, ఒక గోడ లాంటిది. దాన్ని మనం అర్థం చేసుకోలేము. అల్లా అన్నారు, లా తషఉరూన్, ఆ జీవితం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, ఎలా ఉంటాడు, ఏం తింటారు, అసలు పరిస్థితి ఏమిటి, లా తషఉరూన్, మీరు అర్థం చేసుకోలేరు అని అల్లాహ్ తబారక తఆలా వివరించారు సోదరులారా. బర్జఖ్ అంటారు దాన్ని. బర్జఖ్ అంటే అడ్డుతెర అని ఇంకో చోట ఎక్కడైనా ఉందండి అంటే ఉందండి. ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఫుర్ఖాన్ 35వ అధ్యాయంలో అల్లాహ్ తబారక తఆలా అన్నారు, వహువల్లదీ మరజల్ బహ్రైన్ హాదా అజ్బున్ ఫురాత్ వహాదా మిల్హున్ ఉజాజ్ వజఅల బైనహుమా బర్జఖా. చూడండి, బర్జఖా. అల్లాహ్ తబారక తఆలా ఈ ప్రపంచంలో ఉన్న రెండు పెద్ద సముద్రాల గురించి ప్రస్తావన చేశారు. అన్నారు, ఇది హాజా మిల్హున్ ఉజాజ్, అజ్బున్ ఫురాత్ అన్నారు. అజ్బున్ ఫురాత్ చాలా తీయమైన, రుచికరమైన నీరు, మరియు మరోవైపు ఉప్పు నీరు, చేదుగా ఉంటాయండి. రెండు పక్క పక్కనే ఉన్నాయి, కానప్పటికీ బైనహుమా బర్జఖ్, అల్లా అన్నారు వీటి మధ్య ఒక అడ్డు తర ఉన్నది, ఒక గోడ లాంటిది. పక్క పక్కనే ఉన్న నీరు, అలలు ఏ విధంగా మాదిరిగా ఉంటాయో మనం చూస్తామండి. అయినప్పటికీ కూడా ఇటు నుంచి నీరు అటు, అటు నుంచి ఇటు నీరు మారటం కానీ జరగదు. ఎందుకండి? ఈ బర్జఖ్ అనేది మానవుడి తయారీ కాదండి, అల్లాహ్ సృష్టికర్త తయారు చేసి పెట్టినది. ఓ బర్జఖ్, బైనహుమా బర్జఖున్, ఈ రెండు సముద్రాల మధ్య ఒక తెర మేము నిర్మించాము. కానీ నీరు ఎప్పటికీ కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళిపోయి ఈ రుచికరమైన నీరు ఏదైతే ఉందో చేదుగా మారిపోవటం అనేది జరగలేదు. ఎందుకండి? అల్లా అన్నారు బైనహుమా బర్జఖ్. పదాన్ని విన్నారుగా మీరు? బర్జఖ్ అంటే ఏమిటండి? ఒక అడ్డుతెర. ఎలాంటిదండి? ఎప్పుడైనా చూసారా? నేటికి సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిందండి, అయినప్పటికీ ఆ తెర ఎలా ఉంటుంది కనిపెట్టలా. ఏ విధంగా ఉంటుంది, ఎలా సృష్టించారో, దేన్ని ఏ విధంగా, ప్రతి దానిని ఆరా తీసేవాళ్ళు ఈ విషయంలో వెనకబడి ఉన్నారండి, తెలీదు. అల్లా అంటున్నారు బైనహుమా బర్జఖ్, మేము తయారు చేసి పెట్టాం బర్జఖ్. బర్జఖ్ ఎలా ఉంటుంది మీరు ఊహించలేరు, అలాంటి జ్ఞానం మీకు ఇవ్వబడలేదు. అల్లాహ్ చెప్తున్నారు సోదరులారా. నేనేం చెప్పానండి? బర్జఖ్ ఎలా ఉంటుంది ఊహించలేవు. అలాగే ఈ ప్రపంచము, పరలోకము
మరణాంతర జీవితం, వీటి మధ్య ఏదైతే ఒక దశ ఉందో దాన్నే బర్జఖ్ అంటారు. బర్జఖ్. అల్హమ్దులిల్లా. అయితే బర్జఖ్ అడ్డుతెర ఎలాంటిదండి? ఊహించలేరు. ఈ అడ్డుతెర గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మరణాంతర జీవితము మొట్టమొదటిగా మానవుడికి ఎదురయ్యేది బర్జఖ్. దానినే ఉర్దూ భాషలో వేరే విధంగా మనము సమాధి, ఖబర్ అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒక వ్యక్తి చనిపోతే ఏముందండి, ఇంతటితోనే అయిపోయింది, యాక్సిడెంట్ అయి చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే, కాల్ చేస్తే ప్రజలు అనుకుంటారు ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడో టైం వచ్చిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తుందండి, అప్పుడు దాకా ఇక్కడే ఉంటుంది ఆత్మ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఊహించుకున్నట్టుగా, ప్రజలు చెప్పుకున్నట్టుగా, తాత ముత్తాతలు చెప్పుకుంటూ వస్తున్నారని ఇది ధర్మం కాదండి. ఈ ఆత్మను సృష్టించిన వాడు, మానవాళిని సృష్టించిన వాడు చెప్పే విషయం ఏంటండి అంటే, కులిర్ రూహు మిన్ అమ్రి రబ్బి, ఇది అల్లాహ్ ఆజ్ఞతోనే మానవుడి శరీరంలో ప్రవేశిస్తుంది. తల్లి గర్భంలో ఉన్న మానవుడు 120 రోజుల తర్వాత దైవదూత ద్వారా అల్లాహ్ తబారక తఆలా ఈ ఆత్మను ఊదించిన తర్వాత మానవుడి శరీరంలో ప్రాణము అప్పుడు వస్తుందండి. అల్లాహ్ ఆజ్ఞతోనే. తర్వాత ఈ అల్లాహ్ ఆజ్ఞతోనే ఈ ప్రాణాలను తీసివేయటం జరుగుతుంది. మరి తీసి ప్రపంచంలోనే విచ్చలవిడిగా వదిలేస్తారండి? కాదండి. మరి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారంటే, అయ్యో ఊరేసుకుని మరణించాడు, ఆత్మ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది, ఫలానా ప్రాంతంలోనే, అటు వెళ్ళమాకండి ఇటు వెళ్ళమాకండి. ఇది అజ్ఞానపూరితమైన మాటలండి. దైవం అంటున్నాడు, మానవుడు చనిపోతే ఆత్మను తీసుకొని ఈ ప్రపంచం నుంచి తీసుకువెళ్ళిపోవటం జరుగుతుంది. ఏ పరిస్థితిలో ఎలా మరణించినా సరే, ఆ వ్యక్తికి పాతేసినా సరే, కాల్చేసినా సరే, సముద్రంలో వేసేసినా సరే, ఎక్కడున్నా సరే, ఆ వ్యక్తికి ఆ మరుక్షణం బర్జఖ్ అడ్డు తెరవంటుంది. ఈ ప్రపంచానికి మరియు ఆ దేశానికి ఆ యొక్క దశకు ఎటువంటి సంబంధము ఉండదు. దానినే బర్జఖ్ అని అరబీ భాషలో అంటారు. సోదరులారా, బర్జఖ్ ఏమవుతుందండి? ఏమవుతుంది అక్కడ? మనం ఊహించామా? ఊహించిన వాళ్ళు ఏడ్చుకుంటుకుండా కూర్చున్నారు. వాళ్ళు ఎలా ఉంటుందండి అంటే, అవ్వలు మంజిలి మిన్ మనాజిలిల్ ఆఖిరా, అయ్యో నా జీవితాన్ని ఇలా కరిగేశానే, నేను మరణించిన తర్వాత ఈ సమాధి తర్వాత వచ్చే దశలో మొదటి దశ, ఇందులో నేను నెగ్గుతానో లేదో నాకు తెలీదు, నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలీదు అని దాన ధర్మాలు చేసి, దాన ధర్మాలకు ప్రతిరూపము ఉస్మానే గనీ రజియల్లాహు తఆలా అన్హు వారు దాన ధర్మాలు చేసి 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 స్వర్గ శుభవార్త పొందిన తర్వాత కూడా సమాధిని చూసి ఏడ్చేవారు. ఎందుకండి అంటే, బర్జఖ్ మరణించిన తర్వాత మొదటి దశ ఇదే. ఇక్కడ గనక మానవుడు నెగ్గితే, ఇక్కడున్న పరీక్షలో సాఫల్యం చెందితే, వచ్చే ప్రతి దశలో ఆ వ్యక్తి సాఫల్యం చెందుతాడు. లేదు అంటే ఇక్కడ నుంచి ఆ వ్యక్తి ఫెయిల్ అయిపోయినట్టే. నాకు తెలీదు నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది. ఒక జలీలుల్ ఖద్ర్, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన ఒక సహాబీ ఈ మాదిరిగా ఏడుస్తూ ఉంటే, ఆ దశ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామండి? ఆ దశ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు సోదరులారా. ఏం జరుగుతుందండి అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మను తీసేసి ఆకాశంలోకి తీసుకువెళ్ళి, ఇతను సజ్జనుడా పాపాత్ముడా అని రిజిస్టర్లు ఉంటాయండి. ఇల్లియీన్ ఉత్తమైనది, సిజ్జీన్ పాపాత్ముడు అని ఈ 2 రిజిస్టర్లో పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. మరియు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. సమాధి ప్రతి మానవుడికి, ఆ మానవుడు ఎక్కడున్నా సరే, మరణించినా సరే, గాలిలో కలిపేసినా సరే, నీటిలో కలిపేసినా సరే, ఎక్కడున్నా సరే, అది బర్జఖ్ మరణాంతర జీవితం మొదటి దశ. అక్కడ దైవము ఆ యొక్క శరీరాన్ని కూడిక చేసి అతన్ని ప్రశ్నించడం జరుగుతుందని చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో బర్జఖ్ దశ ఏ విధంగా ఉంటుంది? మానవుణ్ణి కాల్చేసి సముద్రంలో కలిపేసినా, గాలిలో ఎగరేసినా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, దైవం కూడిక చేసి మళ్ళీ సృష్టించి ప్రశ్నిస్తాడు. దానికి ఒక సమాధానం, దానికి ఒక ఆధారం మనం చూసినట్టయితే,
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మునుపటి జాతుల్లో ఒక వ్యక్తి అల్లాహ్తో భయపడి పాపాలు చేసి 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 మరణించాడు. మరణించక ముందు సంతానాన్ని హితోపదేశం చేశాడు. అన్నాడు, నా వద్ద సత్కార్యాలు ఏమీ లేవు, నా జీవితం ఇలాగే గడిపేశాను, అల్లాహ్ వద్ద నేను నిలబడితే సమాధానం ఇవ్వలేను, కనుక నేను మరణించిన తర్వాత కాల్చేయండి, కాల్చేసి బూడిద చేసేయండి, సగం భాగాన్ని నీటిలో కలిపేయండి, సగం భాగాన్ని గాలిలో ఎగిరిపించండి. పిల్లలు అలాగే చేశారు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, పిల్లలు అదే చేస్తారండి. అలాగే చేశారు. అనుకున్నాడు అల్లాహ్ తబారక తఆలా మళ్ళీ సృష్టించడు అని. కానీ అల్లాహ్ తబారక తఆలా గాలిని ఆజ్ఞాపించారు, సముద్రాన్ని ఆజ్ఞాపించారు, మళ్ళీ మానవుడు తయారైపోయాడండి. అన్నాడు అల్లాహ్ తబారక తఆలా, నువ్వు ఇలా ఎందుకు చేసావంటే నీ భయముతో అని చెప్పాడు. చూడండి, ఈ విధంగా ఎక్కడున్నా సరే దాన్ని మళ్ళీ సృష్టించే బాధ్యత అల్లాహ్ తబారక తఆలాది. అల్లాహ్ తబారక తఆలా సృష్టించి ప్రతి మానవుడికి ప్రశ్న ఉంటుందండి. మరణాంతర జీవితం ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఏ కుల మతాలకు చెందినా సరే కూడా దైవం సృష్టించాడు, అంతం చేసిన తర్వాత మళ్ళీ సృష్టిస్తాడు, మళ్ళీ ప్రశ్నిస్తాడు. సోదరులారా, ఆ ప్రశ్నలకు మన వద్ద సమాధానం ఉందా? ఏం జరుగుతుందండి అక్కడ? అన్నారు, మానవుడికి సమాధిలో పెట్టిన తర్వాత దైవదూత వచ్చి 3 ప్రశ్నలు. మన్ రబ్బుక, నీ దైవం ఎవరు? ప్రపంచంలో ఎవరిని ఆరాధించావు? నేను సృష్టించిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళి నువ్వు ఎవరిని ఆరాధించావు, ఎవరిని మొరపెట్టుకున్నావు, ఎవరి ముందు సాష్టాంగం చేశావు, నీ దైవం ఎవరిని భావ్యావు నువ్వు? ప్రపంచంలో ఏముందండి? ఒక్కడే దైవము నినాదంతో పాటు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు నా దైవం అల్లాహ్, అల్లాహ్ నువ్వే సృష్టించిన వాడివి, నువ్వే సృష్టికర్త అని సమాధానం ఇస్తాడు. చీటికి మాటికి బాధల్లో ఉన్నప్పుడు దైవేతరుల వద్ద వెళ్ళి సాష్టాంగం చేసిన వాళ్ళు, మొక్కుబడులు చెల్లుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఫెయిల్ అంటారు. హాహా లా అద్రి కుంతు అకుల్ కమా అకుల్ అన్నాస్, నాకేం తెలుసండి దైవం ఎవరు, ప్రజలు ఏం చెప్పుకున్నారు నేను కూడా అదే చెప్పాను. లా దరైత వలా తలైత, అయ్యో నువ్వు పాడుగాను, ఏమి అర్థం చేసుకోలేదు, చదువుకోలేదు, నేర్చుకోలేదు, నీ జీవితం అయిపోయినట్టే ఇక్కడి నుంచి. మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? జీవితము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగు జాడల్లో నడిచిన వాడు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సమాధానం ఇస్తాడు. మరియు నీ ధర్మం, మా దీనుక, నీ ధర్మం ఏది? ఇన్ని ధర్మాల్లో, ఇన్ని కులాల్లో ఆమోదకరమయ్యే ధర్మం ఏమిటి? నీ లైఫ్ స్టైల్, ఏ విధంగా జీవితాన్ని గడిపావు? సృష్టికర్త అవతరింపజేసిన ధర్మము అక్కడ ఆమోదకరం అవుతుందండి. నేను ఫలానా ధర్మాన్ని, నేను ఫలానా కులస్తోడిని, ఈ కులాలు ఈ వర్గాలు ఏమి అడగటం జరగదు అక్కడ. నిన్ను సృష్టించిన వాడి ధర్మాన్ని నువ్వు ఫాలో అయ్యావా లేదా, ఇదే ప్రశ్న. సోదరులారా, ముందుకెళ్దాము. మొదటి దశ మరణాంతర తర్వాత సమాధి, దాని తర్వాత పరలోకం అండి. దానినే మహ్షర్ అంటారు అరబీ భాషలో. ప్రజలందరూ సూరు ఊదబడిన తర్వాత, శంఖ ఊదబడిన తర్వాత, మానవులందరూ చనిపోయిన తర్వాత ఒకే చోట, ఒకే మైదానంలో కూడిక చేయబడతారు. అల్లాహ్ తబారక తఆలా అన్నారు, వనుఫిఖ ఫిస్సూర్, సూరు ఊదబడిన తర్వాత మానవులందరూ తమ తమ యొక్క సమాధుల నుండి ఎక్కడైతే చనిపోయి శిథిలమైపోయారో అక్కడి నుంచి తిరిగి లేపబడతారు. ఏమైందండి? అందరూ అల్లాహ్ ముందు వచ్చి నిలబడతారు. ఏం జరిగిందండి అక్కడ? మానవుడు చేసిన ప్రతి ఒక్క కర్మకు అక్కడ సమాధానము, ప్రతి ఒక్క పనికి అక్కడ సమాధానం ఇవ్వాలి అన్నారు అల్లాహ్ తబారక తఆలా. మా మిన్కుమ్ మిన్ అహదిన్ ఇల్లా సయుకల్లిము రబ్బు, మీలో ప్రతి ఒక్కడు అల్లాహ్ ముందు నిలబడతారు. అల్లాహ్ ముందు నిలబడాల్సిందే. లైస బైనహు బైనహు తర్జుమానున్ అన్నారు. అల్లాహ్కు మరియు ఆ వ్యక్తి మధ్య మీడియేటర్ కానీ, మాట్లాడే కానీ, మధ్యవర్తి కానీ ఎవరు ఉండరండి. ప్రతి మానవుడు అక్కడ కులమతాలకు ఏమి లేవండి. మానవుడు దైవం సృష్టించాడు, ఆయనే ప్రతి మానవుడిని ఆయన ముందు తీసుకొస్తాడు. మరి ఆ పరలోకం గురించి మనం ఎంతవరకు ఆలోచించాము సోదరులారా? మనం ఎన్ని సత్కార్యాలు చేశాము? అల్లాహ్ తబారక తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ వల్ తన్జురు నఫ్సుం మా ఖద్దమత్ లిగద్. ఓ మానవుడా, ఓ విశ్వాసి, ఆలోచించు. మరణించిన తర్వాత అల్లాహ్ వద్ద వెళ్ళి సత్కార్యము పొందడానికి ఏం కృషి చేశావు నువ్వు? ఎన్ని దాన ధర్మాలు చేశావు? ఎన్ని సత్కార్యాలు చేశావు? నీ జీవితం ఎంత? మన జీవితం ఎంతండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఎట్ట గడిపేసావండి? ఊహ వచ్చిన తర్వాత టోపీ పెట్టుకొని మసీదులో వచ్చేదాకా 50 సంవత్సరాలు ఇలాగే గడిచిపోయాయి. ఈ 50 సంవత్సరాలను సేవించిన అనుగ్రహాలకు ఖచ్చితంగా అక్కడ సమాధానం ఇవ్వాల్సిందే. దాని గురించి ఏం ఆలోచించాం మనము?
మనం అనుకుంటున్నాం ఉదయం సాయంత్రం రెయింబవళ్ళు ఇలాగే గడిచిపోతున్నాయి, అడిగేవాడెవడు అని చెప్తున్నారు. ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు, చివరి వరకు ఉన్నాడు. వల్ అవ్వల్ వల్ ఆఖిర్, మొదటి నుంచి ఉన్నవాడు చిట్ట చివరి వరకు ఉంటాడండి. ఆయనే ప్రశ్నిస్తాడు. ఎవరండి ప్రశ్నించడానికి? ఆయనకెళ్ళి సమాధానం ఇచ్చుకోవడానికి నువ్వేం తయారు చేశావు? అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సోదరులారా, ఎంతవరకు కృషి చేశామండి? ఏమున్నాయి సత్కార్యాలు? మా జీవితంలో 70 సంవత్సరాలంటే తిరిగి చూస్తే మనము జుమ్మా నమాజులు తప్ప మరో సత్కార్యాలు లేవు. కొద్ది సత్కార్యాలు తప్ప ఏమీ లేవు. ఆశలు నిండి ఉన్నాయి. ఏమిటండి అంటే ఇట్లా లేచి ఇట్లా వెళ్ళిపోతాం స్వర్గంలో అని చెప్పుకుంటున్నారు జనాలు. టోపీ పెట్టుకుంటే నేను ముస్లింని, స్వర్గంలో వెళ్ళిపోతా. ఫజర్ నమాజ్కి ఇంట్లో నుంచి వెళ్ళి మసీద్కి వెళ్ళలేకపోతున్నారు. స్వర్గంలోకి ఎలా వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి? ఇదేనా మన విశ్వాసము? ఈ విశ్వాసము బలహీనమైన విశ్వాసంతో ఎదుటి వాడి మీద పగలు, కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, చంపేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, తొక్కేయాలి అన్నట్టు ఇలాంటి మనసు, హృదయం కలిగి కఠినమైన హృదయంతో మనం ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కులూబుహుం కాఫిదతి తుయుర్ అక్సరు మన్ యుద్ఖిలుల్ జన్న. స్వర్గంలో ప్రవేశించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు హృదయాలు పక్షుల మాదిరిగా మృదువుగా ఉంటాయని చెప్పారు. మరి మా హృదయాలు ఎలా ఉన్నాయండి? కాఠిన్యంతో నిండి ఉన్నాయి. కుళ్ళు, కుతంత్రము, గొడవలు, కనిపిస్తే తొక్కేయాలి అని ఇలాంటి కాఠిన్యమైన హృదయాలతో ఖురాన్ చదివి అలసిపోతున్నారు. బయాన్లు విని అలసిపోతున్నారు. మా హృదయాలు మారట్లేవు. ఇలాంటి హృదయాలు తీసుకెళ్ళి అల్లాహ్ ముందు నిలబడతామండి. మనం ఇంకా అనుకుంటాం మన విశ్వాసులమండి, మోమిన్లండి. సరే, ఎంతవరకు? మా విశ్వాసము, మా యొక్క మోమిన్ ఈమాన్ మాకు చెడు కార్యాల నుంచి ఆపట్లేదు. సమాధి శిక్ష నుంచి ఆపగలుగుతుందా? ఇలాంటి విశ్వాసం మనకు నరకాగ్ని నుంచి కాపాడుతుందా? ఎప్పుడైనా ఆలోచించామండి? ఆలోచించిన వాళ్ళు ఏడుసుకుంటూ కూర్చున్నారు. అబూజర్ రజియల్లాహు తఆలా అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మరణించిన తర్వాత సమాధి ఇలా ఉంటుంది, ప్రశ్నలు ఉంటాయి, ఇలా ఈడ్చుకోవడం జరుగుతుంది, దీని గురించి మీరు కృషి చేయండి అంటే అబూజర్ వారు అన్నారు, అయ్యో నాకు అసలు ఈ జీవితం దొరికి ఉండకపోతే బాగుండేది. నేను ఒక చెట్టు ఉంటే కర్రలా ఉంటే కాల్చేసి జనాలు పారు చేసేవారు. ఇలాగే అసలు నాకు ప్రశ్నే అసలు ఉండదు కదా, అయ్యో నేను ఎందుకు ఈ జీవితాన్ని పొందానని బాధపడ్డారు. జీవితాంతం ప్రవక్త గారి దగ్గర కూర్చొని హదీస్లు విని ఉల్లేఖనాలు రాసి అనేక ఉల్లేఖనాలు మా వద్దకు చేర్చారు. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఎల్లప్పుడూ ప్రవక్త గారి సమక్షంలోనే కూర్చుండేవారు. ఆయనకు అడిగితే అన్నారు, నా జీవితము, నేను ఒక కొండపై ఉన్నాను, మరుసటి రోజు నా ముఖం ఎటువైపు తిప్పివేయబడుతుందో నాకు తెలీదు, స్వర్గం వైపా నరకం వైపా అనేది నాకు తెలియదని చెప్పారు. జీవితంలో నా తర్వాత ఎవరైనా ప్రవక్త ఉంటే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ అని చెప్పారు ప్రవక్త వారు. అలాంటి ఉమర్ మరణానికి సమీపం ఒక వ్యక్తి వెళ్ళి, మీరు ఇస్లామియా సరిహద్దులను చాలా వరకు వ్యాప్తి చేశారు, మీరు ఇలా కృషి చేశారు, ప్రవక్త గారితో మీరు ఉన్నారు, హజ్ చేశారు, ఇలా చాలా విషయాలు చెప్పారు, మంచి పనులు అన్నారు. అల్లాహ్ నాకు నా సత్కార్యాలకు ప్రతిఫలం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా తరపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దాని గురించి అడగకుండా ఉంటే చాలు అని ఇలా చెప్పుకున్నారండి. ఎందుకండి? ఆ పరలోకం, మరణాంతర జీవితం గురించి ఆ మాదిరిగా ఆలోచించారు. మనం ఎక్కడ ఉన్నామండి? మనం మా జీవితం, నేను, నా సర్కిల్, నా భార్య, పిల్లలు, దీంట్లోనే జీవితం గడిచిపోతుందండి. యౌమ లా యన్ఫఉ మాలు వలా బనూన్, ఆ రోజు ఈ ధనము, ఈ సంపాదన, భార్య, పిల్లలు ఎవరు పనికిరాని చెప్తున్నారు అల్లాహ్ తబారక తఆలా. యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ, ఆ రోజు తల్లిదండ్రులు ఒకరిని ఒకరు చూసి పారిపోతూ ఉంటారు. భార్య పిల్లలు, భార్యాభర్తలు వీళ్ళు ఒకరిని ఒకరిని చూసుకుని పారిపోతూ ఉంటారు. ఎందుకండి? ప్రపంచం యొక్క వాస్తవాలను, బంధుత్వాలను వాస్తాగా ఇచ్చి ఏదైనా పుణ్యాలు అడుగుతారేమో అని. అలాంటి జీవితం, ఇలాంటి స్నేహితుల్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాం. కానీ కావాల్సినది సత్కార్యాలు. దాని గురించి మనం ఎంతవరకు కృషి చేశామో నేను, మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఇక్కడ రంజాన్ వస్తుందండి. ఈ రంజాన్లో మనం చేసే కృషియాలు, సత్కార్యాలు ఎంతవరకు ఉన్నాయి, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సోదర మహాశిలారా, మరణాంతర జీవితము, దీనికి సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బర్జఖ్, ఎల్లప్పుడు మీరు నమాజ్ చదివితే అల్లాహ్ తబారక తఆలాతో బర్జఖ్ నుంచి, ఈ సమాధి శిక్ష నుంచి మీరు రక్షణ కోరండి అని చెప్పారు. అన్నారు, అల్లాహుమ్మని అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్, అల్లాహ్ నాకు ఈ సమాధి శిక్ష నుంచి కాపాడు, దజ్జాల్ ఫిత్నా నుంచి కాపాడు, పరలోకము మరియు ఈ భూలోక యొక్క ఫిత్నాల నుంచి, ఉపద్రవాల నుంచి కాపాడు అని ప్రవక్త వారు స్వతహాగా దుఆ నేర్పించారు. సోదరులారా,
ఈ దువా ప్రతి ఒక్కరూ నేర్చుకొని మనము దాని ప్రకారంగా ఆచరించాలి సోదరులారా. ఆచరణ ఆచరణ ఆచరణ. ఒక్కసారి విన్నామండి అంటే దాని ప్రకారంగా ఆచరించారు సహాబాలు. ఎందుకండి అంటే పరలోకము మళ్ళీ తిరిగి రావటము, సత్కార్యం చేయటము కుదరదు. అల్లాహ్ తబారక తఆలా అన్నారు, ఆ రోజు అవిశ్వాసులు పాపాత్ములు అల్లాహ్ వద్ద నిలబడిన తర్వాత అంటారు, రబ్బనా అబ్సరనా వసమిఅనా ఫర్జిఅనా నఅమల్ సాలిహా. ఓ అల్లాహ్, ప్రపంచంలో స్వర్గం గురించి, నరకం గురించి, తీర్పు మైదానం గురించి, ఇక్కడున్న శిక్షల గురించి చాలా విన్నాము, కానీ నమ్మలా. ఎవరు చూశారులే అని చెప్పుకున్నాము, కానీ ఈరోజు దైవమా చూశాము, రబ్బనా అబ్సర్నా అన్నీ చూశాము, స్వర్గం గురించి చూశాము, నరకాల యొక్క శిక్షల గురించి చూశాము, వసమిఅనా విన్నాము కూడా, అబ్సర్నా చూశాము కూడా. అల్లా ఫర్జిఅనా నఅమల్ సాలిహా. అల్లా ఒక్కసారి ప్రపంచంలో పంచు, ఇంకోసారి వెళ్ళి మనము సత్కార్యాలు చేసి వస్తాము అని పాపాత్ములు అల్లాహ్తో విన్నవించుకుంటారు. అలా జరిగిద్దా? మళ్ళీ రావటము, మళ్ళీ చూసి వెళ్ళటము జరగదండి. అల్లాహ్ అంటున్నారు, కల్లా ఇన్నహా కలిమతున్ హువ ఖాయిలుహా. ఇది జరగని పని. వీళ్ళు చనిపోయిన తర్వాత ఒక సుదీర్ఘమైన జీవితం బర్జఖ్లో వాళ్ళు ఉంటారు. మళ్ళీ రావటము వెళ్ళటము ప్రపంచంలో అలా జరగదండి సోదరులారా. ఒకే జీవితం అండి. 7 జన్మలు కాదండి, 7 భూమి ఆకాశాలు ఉన్నాయి, కానీ 7 జన్మలు కాదండి. తీసుకొచ్చినది ఒకే జన్మము. ఇక్కడి నుంచే ఏదైనా సరే సత్కార్యము చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రజలు అనుకుంటున్నారు, ఎవరు చూశారు, సరే స్వర్గ నరకాలు లేవు. ఒక్కవేళ ఉంటే మానవులను ఈడ్చుకుంటూ ఆ తీర్పు మైదానంలో నుంచి నరకంలో పడేయటం జరుగుతుందని చెప్పారు. ఆ పరిస్థితి ఎదురవుతే ప్రపంచంలో రాగలుగుతామా? రాలేము. దైవమా పంపించు అంటే పంపిస్తారా? పాపాత్ములు కాదండి, సజ్జనులను కూడా పంపించరు. వజా మిన్ అక్సల్ మదీనతి రజులున్ యస్ఆ. సూర యాసీన్లో ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను అల్లాహ్ తబారక తఆలా వివరించారు. ఆయన దైవాన్ని నమ్ముకొని ఒకే ఒక్క దైవాన్ని ఆరాధిస్తూ ఉంటే ప్రజలు అతన్ని పట్టుకొని కొట్టారు, తిట్టారు, చనిపోయాడు. అల్లాహ్ అంటున్నారు, ఉదుఖులూహా. అతన్ని తీసుకెళ్లి స్వర్గంలో ప్రవేశింపజేశారు అండి. అతను అన్నారు, అల్లాహ్ ఒక్కసారి పంపించు. قال يا ليت قومي يعلمون. నాకు ప్రసాదించబడిన ఉన్నతమైన స్థానము స్వర్గము ఎలా ఉందో నేను నా జాతి వాళ్లకు ఒక్కసారి చెప్పుకుంటానల్లా, ఒక్కసారి ప్రపంచంలో పంపించంటే కుదరదని చెప్పారు. అలాంటి జీవితం అండి మరణాంతర జీవితం అంటే. తిరిగి రాని ప్రపంచము. విన్నామా, ఇక్కడ ఆచరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయామా? ఇదే. ఎవరు చూశారు, ఎక్కడుంది, ఇలా మన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే ఇక మన జీవితాలు మారవండి. 70 కాదు 90 సంవత్సరాలు ఉన్నా ఇలాగే ఉంటావు, జీవితాలు మారవు. ఇలాంటి మారని జీవితాలు, పాపాలతో నిండిన జీవితాల్ని తీసుకెళ్ళి ఆయన వద్ద ఏం పొందేద్దామని మనము మారాలి సోదరులారా. ఇప్పుడు కాకపోతే మార్పు ఎప్పుడు తెలుసుకున్నాము. మరణాంతర జీవితము, సమాధి శిక్షలు, ఇకనైనా జీవితాన్ని మార్చుకొని మనం సజ్జల్లో చేరిపోతే బాగుంటుందండి. చివరిలో అల్లాహ్ తబారక తఆలాతో దువా చేస్తున్న, అల్లాహ్ మరణాంతర జీవితం గురించి, సమాధి శిక్షల గురించి ఏదైతే విన్నామో మొట్టమొదటిగా ముందు నన్ను, తర్వాత మనందరినీ దాని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.